క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జూలై 3వ తారీఖున మనమందరం కూడా పునీత థోమస్ గారి యొక్క పండుగను జరుపుకుందాం. ఆ రోజు ఒక పుణ్యస్త్రీ, ఒక భక్తురాలు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, నాకు కూడా అలా దర్శనం కలిగితే నేను కూడా నా దేవా, నా ప్రభువా అని నేను కూడా ఎంతో గొప్పగా నేను పలకగలిగానే, కానీ నాకు దర్శనాలు కలగటం లేదే అని బాధపడడం జరిగింది. నేను ఆ యొక్క మాట విని కాసేపు నవ్వుకున్నాను. ఎందుకంటే ఈ మాట ఆ మొక్కరే కాదు, అలాంటి వారు ఎంతోమంది ఈవెన్ మనలో కూడా ఉన్నారు. అయ్యో, నాకు కూడా దర్శనం కలిగితే బాగుండు, నాకు కూడా దేవుడు కనబడితే బాగుండు అని. ఆత్మయందును సత్యమందును నన్ను ఆరాధించాలి అన్న ప్రభు మాటలకి, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అన్న ప్రభు మాటకి మనం ఏమాత్రమన్నా విలువ ఇస్తున్నామా, విశ్వాసం చూపిస్తున్నామా అని ఒక్కసారి నవ్వుకున్నాను. అదే సమయంలో నన్ను పునీత అన్నమ్మ గారు దైవ దర్శనం అన్నటువంటి టాపిక్ మీద మాట్లాడమని అడిగినప్పుడు, ఇది ఒక అవకాశంగా తీసుకొని నేను మీకు దైవ దర్శనం గురించి చెప్పాలి, ముఖ్యంగా అన్నమ్మ గారి జీవితం ద్వారా దైవ దర్శనం గురించి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకు తెలిసినట్టుగా, నేను అనుకుంటున్నటువంటి మొత్తం 3 రకాలైనటువంటి దర్శనాలు మనము చూడవచ్చు, లేకపోతే దైవ దర్శనాలని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రత్యక్ష దర్శనం. ప్రత్యక్ష దర్శనం అంటే ప్రభువు కనబడటం. మరి అలనాటి కాలంలో ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతోమందిని కలిశారు, అదంతా ప్రత్యక్ష దర్శనం కావచ్చు. లేదా పునీత ఫౌస్టినమ్మ గారికి కావచ్చు, లేకపోతే మిగతా పునీతులకి ఆయన దర్శనమిచ్చారు. సో ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా దర్శనమిచ్చినటువంటి సందర్భాలు. ఇవి చాలా మనము చరిత్రను చూసుకుంటే చాలా ఉన్నాయి. రెండవది విశ్వాస దర్శనం. విశ్వాస దర్శనం అంటే ఏంటంటే, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో వారు తప్పకుండా దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ఉనికిని పొందుతారు అని మనకి మన శ్రీసభ బోధిస్తుంది, బైబిల్ బోధిస్తుంది. విశ్వసించినట్లయితే దేవుని మహిమను నీవు చూచెదవు అని యేసు ప్రభువు ఆ యొక్క సోదరి అయినటువంటి మార్తా మరియమ్మలు ఆ మరియమ్మకు చెప్తూ ఉన్నారు. యోహాను శుభవార్తలో 11వ అధ్యాయంలో 40వ వచనంలో మీరు గమనించవచ్చు. నీవు విశ్వసించినట్లయితే నీ కళ్ళతో దేవుని మహిమను చూస్తావు అంటూ ఉన్నారు. సో ఆ విధంగా విశ్వాస దర్శనాన్ని కూడా మనం పొందవచ్చు. మనకి బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 8వ అధ్యాయం 56వ వచనంలో కూడా ఇదే మాటను యేసు ప్రభు చెప్తున్నారు. అబ్రహాము నా రోజు కోసం ఎదురు చూశారు, నన్ను చూడాలని తహతహలాడారు, నన్ను చూసి ఆయన సంతోషించారు అంటున్నారు. అబ్రహాము చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి ఎలా చూశారంటే విశ్వాసపు నేత్రాలతో చూశారు. అదే మనం ప్రతిసారి కూడా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు శిరమును ఉంచుడి అన్న పాట పాడతాం చూడండి. ఆ పాటలో చక్కగా మనం పలుకుతూ ఉంటాం, ప్రభువా నేను ఈ కళ్ళతో నేను చూడలేను, నేను ఈ కళ్ళతో నేను చూడలేను, కాబట్టి విశ్వాసమేగా, విశ్వాసంతోనే కదా నేను నిన్ను చూడగలను, నిన్ను దర్శించగలను అని. మరి నీవు నేను విశ్వాస నేత్రాలతో చూస్తూ ఉన్నామా? అన్నమ్మ గారు కూడా విశ్వాసంతో, విశ్వాస నేత్రములతో, ఇదిగో దేవదూత వారికి చెప్తున్నారు, ఇదిగో నీ బిడ్డ ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది, లోక రక్షణం జరుగుతుంది, నీ బిడ్డ ద్వారా అది ప్రారంభమవుతుంది అని చెప్పినటువంటి ఆ దేవదూత మాటలకు వారు విశ్వాసం ఉంచారు. అటువంటి విశ్వాసంతో తమ బిడ్డ అయినటువంటి మరియను దైవ భయంలో, దైవ ప్రేమలో పెంచారు. మరి నీవు నేను అదే విశ్వాస నేత్రాలతో ప్రభువుని చూడగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి.
దీనికి మనకి అటు అబ్రహాము గారు మన పిత అయినటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాము గారు విశ్వాసమునకు తండ్రి అయితే, మరీ తల్లి మనకు విశ్వాసమునకు తల్లిగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రతి శనివారం మనం మరీ తల్లిని మనం గౌరవిస్తూ ఉంటాం. మరీ తల్లి కేటాయించినటువంటి దినముగా మనం చూస్తాం. ఎందుకు శనివారం? సోమవారం అయితే బాగుండు కదా, ఆదివారం అవగానే సోమవారం మరీ తల్లికి ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ప్లేస్ ఆదివారం మొదటి దేవునికి, సోమవారం మరీ తల్లికి ఇవ్వచ్చు కదా. ఎందుకు శనివారం ఇచ్చారు అంటే, శుభ శుక్రవారం రోజున యేసుప్రభు మరణించినప్పుడు అందరూ చెల్లాచెదరైపోయారు, విశ్వాసహీనులైపోయారు, విశ్వాసం పటాపంచలైపోయింది, వారి విశ్వాసం కోల్పోయారు. కానీ మరీ తల్లి మాత్రమే, ఇదిగో నా కుమారుడు చెప్పినట్లుగా రేపటి దినాన ఆదివారం రోజున తిరిగి లేస్తారు అన్నట్టు నమ్మకంతో ఉన్నారు. కాబట్టి విశ్వాసమునకు తల్లిగా శనివారం రోజున ఆమెను గౌరవిస్తూ ఉన్నాం. మరి అటువంటి విశ్వాసమునకు పునాది వేసిన వారు అన్నమ్మ జ్వాకీములు. ఆ విధంగా విశ్వాస దర్శనాన్ని వారు కలిగి ఉన్నారు. అబ్రహాం ఏ విధంగానైతే ప్రభు రాకడను, ప్రభు రోజును చూసి సంతసించాడో, అదేవిధంగా అన్నమ్మ జ్వాకీములు ప్రభు రోజును చూసి సంతసించారు అని నీవు నేను చెప్పకనే చెప్పవచ్చు. ఇంకా మూడవ రకం ఏమిటి అంటే పరోక్ష దర్శనం అని చెప్పవచ్చు. మొదటిది ప్రత్యక్ష దర్శనం, రెండవది విశ్వాస దర్శనం, మూడవది పరోక్ష దర్శనం. ఏమిటి పరోక్ష దర్శనం అంటే, యేసుప్రభు అంటూ ఉన్నారు, తుది తీర్పు రోజున సింహాసనాసీనుడైనటువంటి ఆ యొక్క దైవకుమారుడు అడుగుతున్నారు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావా, దాహం కొని ఉన్నప్పుడు నాకు దాహం తీర్చావా అని అడిగితే వాళ్ళు అంటారు, మీరు ఎప్పుడు ఆకలి కొన్నారు నా దగ్గరికి వచ్చారు, మీరు ఎప్పుడు దాహం కొన్నారు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు అంటే, ఈ చిన్ని వారిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే అని చెప్తున్నారు. అంటే నీ తోటి వానిలో నీవు క్రీస్తును గుర్తించు అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఇదిగో మిమ్మల్ని వారు ఆదరించినట్లయితే, శిష్యులను ఆదరించినట్లే నన్ను ఆదరించినట్లవుతుంది, మిమ్మల్ని స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్లవుతుంది అని శిష్యుల గురించి, ప్రవక్తల గురించి చెప్తూ ఉన్నారు, గురువుల గురించి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే అన్నమ్మ గారి యొక్క జీవితం, అన్నమ్మ జ్వాకీముల జీవితం చూసినట్లయితే వారి యొక్క రాబడిని అంతటిని 3 భాగాలుగా చేసేవారు. ఒక భాగము దేవాలయానికి, మరొక భాగము తోటి వారికి, ఆపదలు ఉన్నవారికి, నిస్సహాయతలో ఉన్నవారికి సహాయం చేయడానికి, మూడవ భాగం మాత్రమే తమ అవసరాల కోసం ఉంచుకునేవారు. ఈ విధంగా తోటివారిలో వారు అవసరాన్ని గుర్తించారు, ఆ విధంగా తోటివారిలో దైవాన్ని గుర్తించారు. పరోక్ష దర్శనం అంటే మరేదో కాదు, నీ తోటివానిలో దేవుని గుర్తించగలుగుతున్నావా? మరి ఈ విధంగా వారు దైవ దర్శనాన్ని పొందారు. ముఖ్యంగా అన్నమ్మ గారు మనందరికీ కూడా ఆదర్శ పునీతురాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో, అదిగో ఆ యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జ్వాకీములు మనందరికీ కూడా సదాదర్శాన్ని ఇస్తూ ఉన్నారు. మరి నీవు నేను ఇంకా నాకు దేవుడు కనబడిపోవాలి, దేవుడు కనబడి భక్త నీకేం కోరిక అని చెప్పాలి అన్నటువంటి ఆలోచనతో కాకుండా విశ్వాసంతో దేవుని దర్శించడానికి, నీ తోటి వారికి సహాయం చేయడం ద్వారా దేవుని యొక్క కృపను పొందడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ చిన్ని మాటలను మనసులో పెట్టుకొని దేవుని యందు ఎదగడానికి, ముఖ్యంగా ఆత్మయందును సత్యమందును దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.